శాసనసభ నియోజకవర్గం రావటం అంటే నా సొంత నియోజకవర్గం మళ్ళీ నియోజకవర్గానికి వచ్చినటువంటి అభిమానంగా ఉంది నాకు. అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ రాజగోపాల్ రెడ్డి గారు చాలా మందికి తెలియనటువంటి విషయాలు నాకు బాగా తెలుసు. ఆయన బయటికి కనపడే ఒక అగ్రెసివ్ లీడర్, కానీ లోపల మాత్రం అత్యంత సున్నితమైనటువంటి మానవత్వ విలువలు కలిగినటువంటి గొప్ప నాయకుడు. స్నేహమన్నా తన కోసం పనిచేసే వాళ్ళన్నా తన నమ్మిన సిద్ధాంతం కోసం ఏ స్థాయికైనా వెళ్లి కొట్లాడగలిగినటువంటి ధీరదత్తుడు రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షంగా చూశాను. ఆనాడు ప్రతిపక్షంలో మేము యావత్ కాంగ్రెస్ పార్టీని అధికార దురహంకారంతో ఆనాడు టీఆర్ఎస్ మందగలంతో మా తక్కువగా ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులను ఉద్దేశించి అవమానంగా అత్యంత హీనంగా మమ్మల్ని మైకి ఇవ్వకుండా అవమానపరుస్తున్నప్పుడు కూడా ఏం కాదు, మీ వెనక మేమంతా ఎవరు ఉన్నాం అని నాకు మనోధైర్యాన్ని ఇచ్చి శాసనసభలో గట్టిగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధీటుగా నిలబెట్టడానికి అనుక్షణం నన్ను ప్రోత్సహించు ముందుకు నడిపించినటువంటి అత్యంత సోదరుడు. చాలా కఠినంగా ఒక రాక్ లాగా నిలబడి దేవుడికి భయపడాల సోషల్లో నేను ఉన్నాను, కొట్లాడి ఏ స్థాయికైనా మనం రాలా అని చెప్పి వెన్నట్టు నడిపించాడు. చాలా ఆత్మీయంగా ఒక విడదీయరానటువంటి సంబంధం మా ఇద్దరికి చాలా బలంగా ఏర్పడింది. అందుకే రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఆయన బాగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని, ఆయన ద్వారా కొన్ని వేల మందికి లక్షల మందికి సేవ జరగాలని ఒక మంచి మనిషి చేతిలో సహాయం చేయగలిగినటువంటి శక్తి ఉంటే అది కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడటానికి మంచి మనిషిగా నేను చాలా స్పష్టంగా దగ్గరుండి చూశాను. రాజకీయాల్లో చాలా మంది రాజకీయాల్లో కొంచెం డబ్బులు సంపాదించుకొని రాజకీయాల ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించి రాజకీయాల్లో కార్యకర్తల కోసం, తన నమ్మిన పార్టీ కోసం ఖర్చు పెట్టి ముందుకు నడిచేటువంటి నాయకులు అరుదుగా ఉంటారు. అందులో రాజగోపాల్ రెడ్డి గారు ఒకడని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే మునుగోడు ఇక్కడ రావాలంటే నాకు మదన శాసనసభ నియోజకవర్గానికి పోతా ఉంటే ఎంత సంతోషంగా ఉందో అంత సంతోషంగా నేను మునుగోడు నియోజకవర్గానికి వచ్చాను. కలవటానికి వస్తున్నాను. తప్పనిసరిగా రాజగోపాల్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. ఆయనకి వచ్చేటువంటి ఆ భవిష్యత్తు మొత్తం మీకోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన సమయాన్ని ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ఆయన సంకల్పం గొప్పది కాబట్టి ఆ భగవంతుడు కూడా విన్నటువంటి ప్రోత్సహిస్తాడు. మేమందరం కూడా నేను అత్యంత ఆదరణతో ఆయన గెలిపించి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణం మీ అందరికీ కూడా భవిష్యత్తులో మంచి శుభవార్త కూడా ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరులు మీ అందరికీ తెలిసిందే, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మిత్రుడు. వారిని రాజగోపాల్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించారో అదే రీతిలో రాజగోపాల్ రెడ్డి గారితో పాటు
వారికి కూడా మంచి మెజార్టీతో ఇచ్చి ఈ లోక్సభ స్థానాన్ని గెలిపించు. ఈ దేశంలో మనం రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం కోసం ఎంతో ఓట్లు ఉపయోగపడాలి. ఆ దిశలో 10 మందికి చెప్పి ఓట్లు వేయించాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని మనం అమలు చేస్తున్నాం. కేవలం 3 మాసాల్లోనే ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేశాం. డైరెక్ట్గా కలెక్టర్ గ్రామాల్లో తీసుకుపడ్డాం. అలా మన కాంగ్రెస్ కార్యకర్త నాయకులు తల పెంచుకొని కార్యకర్తలు పోయి అయ్యో మేము ఆ రోజు చెప్పారు ఏం చేయలేకపోయారు పరిస్థితి మేము రానిమో ఈ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం హామీ అందరూ కలుసుకొని ఇల్లు రాయాలన్నకి ఇల్లు ఇచ్చేటట్టుగా 200 యూనిట్ల వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేటట్టుగా బస్సులు ఉచితంగా తిరిగేటట్టుగా రైతు బంధు ఇచ్చేటట్టుగా అన్ని హామీలు అమలు చేసేటట్టుగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి అందరికీ సరైన మనవి చేస్తూ ఆయాసంతో మనం చాలా దూరం పోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాం. మరొకసారి నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎంత సంతోషంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.